ఇక్కడ పేరెంట్స్ అందరూ జాబ్ రావాలి అంటే బీటెక్ డిగ్రీ ఉంటే సరిపోద్ది అన్న పాయింట్లో ఉన్నారండి. జాబ్ రావాలి అంటే బీటెక్ డిగ్రీ కావాలి. దాంతో పాటు ప్రాపర్ రైట్ డైరెక్షన్ ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ అన్నది ఇవ్వట్లేదు, అది చూసుకోవాలి. అండ్ ది లాస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ప్రతి స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఒక్కటే కాదండి. మీరు చూడండి, చాలామంది స్టూడెంట్స్, ఇప్పుడు జనరేషన్ స్టూడెంట్స్ బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడటానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? 10 మంది ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటే గనక ఆ ఫంక్షన్కి ఒక 10 మంది కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ మధ్యలోకి వచ్చి మాట్లాడటానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? వెళ్ళి రూమ్లో ఒక్కళ్ళే కూర్చుంటున్నారు. ఎందువల్ల? ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా ఉండాలి అన్న బిహేవియరల్ స్కిల్స్ ఉండట్లేదు అనమాట. సో దాని మీద పేరెంట్స్ ఫోకస్ చేయాలి. ఇక్కడ ఇంట్లో జరిగే ఫంక్షన్కే తను బయటకు వచ్చి మాట్లాడలేనప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో 100 మంది ఉన్నప్పుడు ఎలా మాట్లాడగలడు? సో అది రెగ్యులర్ తను బిహేవ్ చేసే దాంట్లో ఇంట్లో జరిగే సంఘటనలతో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టు తనకి ట్రైనింగ్ ఇప్పించడం ఇంపార్టెంట్. సో ఇలాంటి అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటే గనక స్టూడెంట్ మంచి పొజిషన్కి వెళ్తాడు. ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ అన్నవి చేయకూడదు.